హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ అయితే టొమాటో రైస్ అండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. హోల్ గరం మసాలా అండ్ నెక్స్ట్ బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ ఆర్ ఘీ యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ అందులో హోల్ గరం మసాలా ఫ్రై చేసేసుకోండి. అందులోనే పచ్చిమిర్చి 4 to 5 పచ్చిమిర్చి అండ్ 2 ఆనియన్స్ అండి, బాగా సన్నగా కట్ చేసుకున్నవి. అండ్ కరివేపాకు ఒక 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇది జీరా అండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 3 టమాటాస్ తీసుకున్నానండి నేను, చిన్నవి మీడియం సైజు. సో 3 టమాటాస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, టమాటా అయితే బాగా మగ్గిపోయింది. సో మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అయితే 4 to 5 యాడ్ చేసాం కాబట్టి సో కారం అయితే ఎక్కువ అవసరం లేదండి. 1 టేబుల్ స్పూన్ కారం అండ్ జీలకర్ర ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. పెరుగు అయితే ఒక 50 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకోండి. సో అంతా కూడా బాగా కలపండి. సో జీడిపప్పు అండి, పలుకుగా కొంచెం దంచుకోండి, లేకపోతే మిక్సర్కి అయితే వేసుకోండి, సన్నగా అయితే అయిపోతుంది. సో వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. జీడిపప్పు అనేది బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే 1 kg రైస్ ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ అయితే తీసుకున్నాను నార్మల్ రైస్. సో 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ అయితే అవసరం అవుతాయండి. సో నేనైతే అక్కడ 8 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఈ టైంలో సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో కొత్తిమీర పుదీనా బాగా వాష్ చేసుకున్నదైతే వేసేసుకోండి. నిమ్మరసం అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పెరిగేసిన తర్వాత సో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. సో నాకు సాల్ట్ అయితే సరిపోలేదు, సో అందుకోసం నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో నెక్స్ట్ అయితే రైస్ యాడ్ చేసేసుకోండి. వాటర్ బాగా మరగాల్సిన అవసరం లేదండి, వాటర్ వేసిన వెంటనే రైస్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో నిమ్మరసం అయితే ఒక 1/2 అయితే సరిపోతుందండి. సో మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో ఈ రెసిపీ చేసేటప్పుడు నేను ఎక్కడ కూడా పసుపు అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే రైస్ వైట్గా ఉంటుంది. సో రైస్ వైట్గా ఇష్టపడే వాళ్ళు పసుపు అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు లేదు మాకు కొంచెం ఎల్లోయిష్గా కావాలి అని అనుకుంటే మాత్రం పసుపు అయితే యాడ్ చేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూను. సో నెక్స్ట్ అయితే మూత పెట్టేసిన ఒక 5 మినిట్స్ తర్వాత చూసారంటే ఇలా ఉంటుంది. రైస్ 50% అయితే బాయిల్ అయిపోయి ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో రైస్ కొంచెం బాగా దమ్ అవ్వడం కోసం చిన్న రోల్ ఉంటుంది కదా, ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుంది.
అదైతే పెట్టేసేయండి. బరువు ఉంటే బాగా దమ్ అవుతుంది. సో అందుకోసం అనమాట. సో ఇప్పుడైతే చూసేద్దాం ఎలా ఉందో. సో చూసారు కదా, రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే టమాటా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.